ఒక సినిమా కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సరదాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మా తాత రసికుడు అంటూ చిరంజీవి గారు వారి తాతగారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే నా కొడుక్కి ఇంకా కుమారుడు పుట్టాలని కోరుకుంటున్నాను, మా లెగసీని కంటిన్యూ చేయాలంటే ఒక వారసుడు పుట్టాలి అని నేను కోరుకుంటున్నాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో అసలు చిరంజీవి గారు ఆ వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటి, ఆ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి అనేది ఓవరాల్గా మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఒక సినీ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు సరదాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇప్పుడు వారి తాతగారిని ఉద్దేశించి మా తాత చాలా రసికుడు అంటూ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని రేపుతున్నాయి. వాటితో పాటుగా నా కొడుక్కి అంటే రామ్ చరణ్కి కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాను, మా లెగసీని మా వారసుడే అంటే పైకి తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలు కూడా దాన్ని కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఏంటి, మహిళ అయితే ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్ళలేరా, కేవలం పురుషుడు మాత్రమే ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్తారా, 2025 సంవత్సరంలో ఇప్పటికీ పురుషాధిక్యం ఉందా అంటూ చాలామంది మహిళా సంఘాలు కూడా చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటారు? కృష్ణ గారు, సహజంగా చిరంజీవి గారు నర్మగర్భంగా ఇప్పుడు మాట్లాడాయన తన మనసులోని భావాలని చాలా ఓపెన్గా, చాలా సరదాగా, తను ఒక మెగాస్టార్ అనేది లేకుండా చాలా సహజంగా తన మనసులోని భావాలని ఆయన వ్యక్తపరుస్తూ ఉంటారు. అందుకని అతనికి అజాత శత్రువు అనే పేరు కూడా ఉంది. ఏ రాజకీయాలకు అతీతంగా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు అందరూ ఉంటారు. సరే, మొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. వాస్తవం ఏంటంటే ఆయన తన మనసులోని భావాలని, తన మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పడం జరిగింది. సరే, తన తాతగారి గురించి ఏదో రసుడని సరదా వ్యాఖ్యలు. అన్నిటికంటే ఎక్కువగా కామెంట్ చేస్తుంది ఏంటంటే తన లెగసీని, తన వారసత్వాన్ని కొనసాగించడానికి రామ్ చరణ్ ఒక కొడుకుని కంటే బాగుండు అనేటువంటి మాట మాట్లాడారు. సరే, సహజంగాను ఈ పురుషాధిక్యత సమాజం లేకపోతే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఆయన మీద వ్యక్తిగతంగా కొంతమంది వ్యాఖ్యలు చేయడం కూడా సోషల్ మీడియాలో నేను చూశాను. నేను అడుగుతున్నాను కృష్ణ గారు, వీళ్ళందరినీ కూడా ఆయన మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పడానికి, లేకపోతే ఆ మనసులో అభిప్రాయం చెప్పడానికి అతను హక్కు లేదా? ఎగ్జాక్ట్లీ. ఎంత పెద్ద మెగాస్టార్ అయినా సరే ఆయనకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికని అందరికీ అంటే తన అభిమానులకు చెప్పడంలో తప్పే ఉంది అంటే కృష్ణ గారిని అంటుంది. కొంతమంది మహిళా నేతలు కావచ్చు, లేకపోతే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు కూడా పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా మాట్లాడేశారు. వాళ్ళకి కూడా కొంతమంది సోషల్ మీడియాగా బయట కానీ అనలిస్టులు కావచ్చు, మాట్లాడుతున్న వాళ్ళకి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతాను. వాళ్ళకే ఆడపిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఉంటారు కదా. వారు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపుతున్నారు కదా, పెళ్లి చేసి పంపుతున్నారా లేకపోతే పెళ్లి చేసి అల్లుడి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారా? ఓకే. రెండోది, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నా కులాంతర వివాహం చేసుకున్నారనుకోండి, తండ్రి కులాన్ని వీళ్ళ పెట్టి ఫాలో అవుతున్నారా, తల్లి కులాన్ని ఫాలో అవుతున్నారా? రెండు. ఇంకొకటి, వాళ్ళ కొడుక్కి ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళకి కొడుకులు ఉంటారు కదా, కొడుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారా, కోళ్ళ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారా? పోనీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తున్నారు కదా, పెళ్లి చేసిన తర్వాత అత్తారింటికి సంబంధించినటువంటి ఇంటి పేరు కొనసాగిస్తున్నారా, వీళ్ళ ఇంటి పేరు కొనసాగిస్తున్నారా? మాట్లాడడం అనేది చాలా ఈజీగా మాట్లాడేచ్చు కృష్ణ గారు. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా ఈ సో కాల్డ్ మేధావులందరూ కూడా? ఇప్పుడు కొంతమంది మహిళా నేతలు వచ్చేసి మాట్లాడేస్తున్నారు మీడియాలో, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి పేరు ఇంటి పేరు ఉంది, భర్త ఇంటి పేరు ఉందా, వాళ్ళ తండ్రి ఇంటి పేరు ఉందా, వాళ్ళ పిల్లలకి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏంటంది సమాజంలో రేపొద్దున ఎవరికైనా, మీకైనా నాకు ఇద్దరు ఆడపిల్లలే, పెళ్లి చేసి పంపాలి, వాళ్ళ జీవితం వాళ్ళది. నేంటుంది అంటే అలా కాకుండా నా ఇంటి పేరు వాళ్ళకి రాదు కదా. ఆస్తులు ఇవ్వచ్చు, ఆస్తుల్లో వాటా సమాన హక్కు కాబట్టి ఆస్తుల్లో వాటా ఇవ్వగలం, ఇంటి పేరు షేర్ చేయలేం కదా, అంతే కదా. అందుకని ఆయన మనసులో ఉన్న భావనగా ఒక కొడుకుంటే బాగుండు అనేటువంటి మాట చాలా సరదాగా, చాలా క్యాజువల్గా. ఎందుకంటే చిరంజీవి గారికి ఆడపిల్లలు అంటే ఇష్టం లేకపోతే ఆయన ఇప్పుడు రామ్ చరణ్ గారికి మొదటి సంతానంగా ఒక బేబీ పుట్టింది,
కింకార. ఆయన దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో ఇది కాదు కృష్ణ సదుపాయాలు. మీకు అర్థం కాదు. ఈ మధ్య కాలంలో జరిగింది. ఆయనకి 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, 5 కదా సంతానం వాళ్ళు. 2 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళే చాలా అయింది. ఈ మధ్య కాలంలోనే వారికి సంబంధించి ఆడపిల్లలకి సంబంధించి ఒక వీడియో వెతుక్కు అది కూడా చెప్పాడు ఆయన. ఎక్కడ కొండాపూర్ సంబంధించిన దగ్గరలో ఎక్కడో సంథింగ్ ల్యాండ్, కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్. ఆ ల్యాండ్ ఈరోజు ఇచ్చాడు ఆయన. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళకి చదువులు చదివించి, వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలను కూడా చూసుకుని ఆయన ఆడపిల్లని ఎంత గౌరవిస్తాడు అన్నది సమాజానికి తెలుసు. తన చెల్లెళ్ళు కదా, పెళ్ళిళ్ళు చేసి పంపేశాం కదా అనేటువంటిది లేకుండా ఈ రోజుకి ఒక అన్నగారుగా కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి భూమిని కూడా అతని పిల్లలు లేరా? అతనికి 2 ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు కదా, వాళ్ళే చూసుకోవాలి కదా. అటువంటి భావన ఎప్పుడు లేదే. సొంత చెల్లెల్ని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములను వాళ్ళకి తెలియకుండానే చక్కగా రాఖీ కట్టినందుకు అలా ఆ బహుమతిగా ఇచ్చాడు ఆయన. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి చిరంజీవి గారు ఈ రోజుకి వారి పిల్లలే కాకుండా తమ్ముడు పిల్లలు కావచ్చు, చెల్లి గారి పిల్లలు కావచ్చు, ఆడపిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చిరంజీవి గారు భార్య సురేఖ కూడా. వాళ్ళు ఎంత చక్కగా చూసుకుంటారంటే పిల్లల్ని ఏదో సంపాదించిన మూట కట్టుకుని మా పిల్లలకి అనేటువంటిది చూడరు. ఆయన చేసే సామాజిక కార్యక్రమాలు పక్కన పెట్టండి, రక్తదానమో లేకపోతే మిగతా నేత్రదానం పక్కన పెట్టండి, ఇది కూడా చేసేది విధానం. ఆయన స్వయంగా మీటింగ్లో ఈ మధ్య కాలంలో చెప్పాడు. మరి దాని గురించి మాట్లాడరే? ఈరోజు మాట్లాడినందుకు తన మనసులో భావన సరదాగా వ్యక్తపరిచినందుకు దీన్ని కామెంట్లు చేస్తారు. ఇందాక అడిగిన ప్రశ్నలన్నిటికీ వీళ్ళు మనసులో అయినా సమాధానం చెప్పుకోమండి, సమాధానం వస్తుందో. సరే, ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆవిడ ప్రెస్ మీట్ పెట్టేసి ఆడపిల్లలు అయితేనే వారసులా, మగపిల్లల పెద్ద పెద్ద మాటలు చెప్పింది. అరే మీ నాయకుడికి చెప్పండి. పాదయాత్ర చేసినప్పుడేమో వైఎస్ షర్మిలా అన్నారు, ఆస్తుల్లో వాట అడిగేటప్పటికి మున్సిపల్ షర్మిలా అన్నారు, అంతే కదా. వైఎస్ రాజశేఖర బిడ్డే కాదన్నారు. అటువంటి వారసత్వ రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు ఈరోజు చిరంజీవి గారిని విమర్శించడానికి ప్రెస్ మీట్లు రకరకాలుగా గురువింద గింజ అంటారు చూసారా, దాని మచ్చ దానికి తెలియదంట. అటువంటి వ్యక్తులతో చిరంజీవి గారిని విమర్శించడానికి ఈరోజు వస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి గారికి విమర్శలు కొత్త ఏం కాదు. 4.5 దశాబ్దాలుగా ఆయన ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు, ఎన్నో రకాలుగా ఎదురు మెగాస్టార్ అయ్యాడు ఆయన. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? నేను అంటుంది ఆయన సరదాగా చాలా క్యాజువల్గా తన మనసులో ఉన్న భావనని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. నేను అంటుంది అదే అండి, ఆడపిల్లల్ని తక్కువ చేసినట్టు కాదు. అక్కడ ఆడపిల్లకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, తీసుకోవాల్సిన బాధ్యత అన్నీ తీసుకున్న వ్యక్తి ఆయన ఏమి వాళ్ళందరినీ గాలి కుదిలేసి వాళ్ళ పని చేసుకుని ఈయన ఏదో కోట్లు సంపాదించిన మూట కట్టుకున్న వ్యక్తి కాదు. ఆయన ఆడపిల్లలను కూడా ఏ విధంగా చూసుకోవాలో సమాజానికి ఒక సూచనగా ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తి సరదాగా మనసులో భావనని అంటే నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు అటువంటి వ్యక్తి అలా సరదాగా మనసులో ఉన్న మాటలన్నీ బయటకు మాట్లాడి ఎందుకు లోకువా ఇటువంటి వాళ్ళతో మాట్లాడిపించుకోవడానికి కూడా నాకు ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే నిజంగా కూడా చాలా క్యాజువల్గా మాట్లాడిన మాటనే ఒక రచ్చ చేయాలని చెప్పి తను ఏదో రకంగా పబ్లిసిటీ చేయాలని కొంతమంది అయితే పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నారు. నేను చూసాను సోషల్ మీడియాలో. అరే మీరు వెనకాల ఒక్కసారి మీరు చూడండి, మీకు పిల్లలు ఉన్నారు, మీరు మీళ్ళలోనే కులాతర వివాహాలు చేసుకోవడం ఉన్నారు, మీ ఇంట్లోనే ఆడబిడ్డలు ఉన్నారు కదా. ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఆడబిడ్డలని? మీరు ఏమన్నా ఇంటి పేరు మార్చుకుని మీ ఇంట్లో పెట్టుకున్నారా? మీ అల్లుడిని తీసుకొచ్చి మీ ఇంట్లో ఆస్తులు వాటా ఇచ్చి ఇంట్లో పెట్టుకున్నారా? మీ కొడుకుల్ని పెళ్లి చేసి ఇతర ఇంటికి పంపుతున్నారా, అత్తారింటికి పంపుతున్నారా? సమాజం అటువంటిది. మన సమాజం, భారతీయ సమాజం ప్రకారం ఏది జరగాలో జరుగుతుంది. తండ్రికి సంబంధించినటువంటి వారసత్వం ఇంటి పేరు వస్తుంది, ఆస్తుల్లో వాటా ఉండొచ్చు. అది కాదంటే మీరెవరు? మొత్తం చట్టాలని, రాజ్యాంగాన్ని మార్చేయాలా అని అంటుంది. ఇవన్నీ కూడా సొల్లు కబుర్లు, ఏదో చిరంజీవి గారిని విమర్శిస్తే ఒక పబ్లిసిటీ వస్తుంది అనేటువంటి భావంతో చేసేటువంటి వ్యాఖ్యలు కావచ్చు. కానీ నేను అంటుంది ఎవరైతే ఈ మహిళా నేతలు, కొంతమంది మహిళా విమర్శకులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మీరు ఎక్కడైనా చెప్తే కొంచెం అడగండి ఈ ప్రశ్నలు. ఏంటి మీ ఇంట్లో ఏం జరుగుతుంది? మీరు పెళ్లి చేసుకుని మీ ఆయన ఇంటి పేరు తెచ్చుకున్నారా, మీ తండ్రి ఇంటి పేరు తెచ్చుకున్నారా? అడగండి. ఆస్తులో వాట తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఈ సొల్లు కబుర్లు చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ మెగాస్టార్ గారిని విమర్శించడం అంటే సూర్యుడిపైకి ఉమ్మేసినట్టు మాట. తిరిగి ఎవరి మీద పడద్ది? ఎవడ చేసాడో వాడి మీద పడద్ది, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.